మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. తమిళ పొలిటికల్ థ్రిల్లర్లో సినిమాను మించిన ట్విస్టులు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన దళపతి విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడానికి మాత్రం అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన అభిమానులకు అనూహ్య పరిణామాలు షాక్ ఇచ్చాయి. IUML మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ప్లేట్ ఫిరాయించింది. ఇక మరో పార్టీ వీసీకే ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామంది. ఆ పార్టీ మద్దతిస్తేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న IUML సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని టీవీకే అధినేత విజయ్ మూడోసారి గవర్నర్ను కలిశారు. అంతలోనే IUML యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయమై ఆయా పార్టీలు చాలా డిమాండ్లు పెడుతున్నాయి. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ 2 మంత్రి పదవులతో పాటు 1 రాజ్యసభ సీటును డిమాండ్ చేస్తోంది. అందుకు టీవీకే అంగీకరించినట్లు టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ప్రకటించారు. శాఖల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఉప ముఖ్యమంత్రితో పాటు ఓ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విజయ్ గెలిచిన రెండో స్థానం తిరుచి ఈస్ట్ ఖాళీ అవుతుండటంతో అక్కడి నుంచి వీసీకే చీఫ్ తిరుమావళవన్ను పోటీకి దింపాలని వీసీకే కోరింది. అయితే సిపిఐ, సిపిఎం మాత్రం టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాయి. అయితే రాష్ట్ర హక్కుల విషయంలో తాము డీఎంకేతోనే కొనసాగుతామని, కేబినెట్లో చేరకుండా బయటి నుంచే మద్దతు ఇవ్వనున్నట్లు లెఫ్ట్ పార్టీలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరుకు తరలించింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించని గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనకు దిగాయి. చెన్నై అన్నా సాలైలో జరిగిన నిరసనలో ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీ చీఫ్ సెల్వ పెరంతగై పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాల ప్రకారం గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. లోక్ భవన్ ముందు టీవీకే శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేను ఆహ్వానించేలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని టీవీకే సభ్యురాలు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.